అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, జీవితంలో కొంతమందికి నేను రుణపడి ఉండిపోతానండి. అదేమంటే, మన ఆశ్రమంలో కొంతమంది ఆశ్రమవాసులు మన ఆశ్రమం కోసం మనం ఏదైనా చేయాలా, మనం గమ్మున కూర్చొని తినకూడదు అన్నట్లుగా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో మన అమరావతి అమ్మగారు కూడా ఒకరనమాట. అమరావతి అమ్మకి ఆశ్రమంలో ఉండే వాళ్ళకందరికీ, అంటే ఆశ్రమంలో ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ లీవులు ఉంటాయి. అంటే లీవ్ ఎత్తుకుంటారు వాళ్ళు. మన అమరావతమ్మ మాత్రము ఎప్పటికీ లీవ్ ఎత్తుకోదండి. తనకు లీవ్ అనే మాటే ఉండదన్నమాట. ఆ రకంగా కష్టపడతారు. తనను మనం వద్దు అని చెప్పినా కూడా, అమ్మ కూర్చొని తింటే ఏమొస్తుంది, కూర్చొని తినకూడదు ఎవరు కూడా, కానీ కష్టపడే తినాలా, మన కష్టాన్ని మనం తినాలి, ఎవరి కష్టము మనం తినకూడదు అనే ఉద్దేశంతో ఈ విధంగా తను మన ఆశ్రమంలో తన వంతుగా సర్వీస్ చేస్తుంటారనమాట. అది తన గొప్ప మనసు, తన మంచి మనసు, ఇలాంటివి ఎన్నైనా చెప్పచ్చు. ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఇలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు మన ఆశ్రమంలో. వాళ్ళని కూడా మీకు అప్పుడప్పుడు పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీకు పరిచయం చేశాను, మీ అందరికి కూడా తెలుసు. ఒకసారి మర్చిపోయిండొచ్చేమో, మళ్ళీ గుర్తు చేస్తే కూడా మంచిదే కదా అన్నట్లుగా. ఇంకా ఈరోజైతే మన ఆశ్రమంలో టిఫిన్ ఏమంటే వేడివేడిగా దోశలు, దాంతోపాటు బొంబాయి చట్నీ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. దోశలైతే బాగా మెత్తగా దూదిలాగా చాలా బాగుందండి. స్పాంజ్ లాగా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా దానే కాబట్టి అదే పిండిని మనం కావాలంటే క్రిస్పీగా కూడా వేసుకోవచ్చు, చాలా పలసగా వేసుకొని. కాకపోతే మన వాళ్ళకి, పెద్దవాళ్ళకి మెత్తగా దూదిలాగా ఉంటేనే బాగుంటుంది అన్నట్లుగా ఈ విధంగా వేసాము. చాలా చాలా టేస్టీగా, కమ్మగా చాలా బాగుందనమాట. ఇంకా పిండి ఏ విధంగా చేస్తాము, దోశలకి బియ్యం ఏ విధంగా నానేస్తాము, అవన్నీ కూడా మాకు వీడియో పెట్టండి అమ్మ అంటే మీకు వీడియో పెట్టినట్టుగా ఉంటుంది. అదేవిధంగా విషయాలు తెలియజేసినట్లుగా ఉంటుంది. ఇంకోటి ఏమంటే మనకు వీడియో కూడా కలిసి వచ్చినట్లుగా ఉంటుంది. మీరు పెట్టమంటే పెడతాను నెక్స్ట్ టైము దోశలకి బియ్యం నానేసినప్పుడు. ఓకేనా? ఇంకా మన వాళ్ళందరూ కూడా శ్రద్ధగా, ఇష్టంగా తింటున్నారన్నమాట. ఇంకా వాళ్ళు తినిన తర్వాత మేము కూడా తిన్నామనుకోండి. చాలా టేస్టీగా కుదిరింది. చాలా చాలా బాగుంది. నేనైతే మధ్యాహ్నం దోశలు చల్లగా అయిపోయింటే ఆ దోశలే తిన్నాననమాట. కమ్మగా ఉన్నాయి అన్నట్లుగా. మధ్యాహ్నం కూడా అది తిన్నాను దోశలు. ఆ విధంగా ఉంటాయి. చూద్దాం మీలో ఎంతమంది అడుగుతారో కామెంట్లో, అమ్మ మాకు ఆ దోశలు మిక్సింగ్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి బియ్యం నానబెట్టినప్పుడు అంటే మీ ముందు కూడా తీసుకొని వస్తాను. ఓకేనా? మొన్న ఒక వీడియో పూరీలు టిఫిన్ పెట్టినప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను కదా 2 విషయాలు. ఏమంటే టిఫిన్ వీడియోలు కూడా తీసుకురమ్మంటే, అంటే మార్నింగ్ సెక్షన్ ఏమి ఉంటుంది టిఫిన్ అన్నట్లుగా, అది కూడా వీడియో రూపంగా మీ ముందుకు తీసుకురమ్మంటే మీ ముందుకు తీసుకొస్తానన్నట్లుగా. దానికని ఈ విధంగా మన వాళ్ళు చాలామంది చెప్పారు, మా టిఫిన్ విషయాలు కూడా తెలియజేయండి మాకు అన్నట్లుగా అడిగారు. దానికని ఈ విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నానండి. ఇది మీకు అందరికి నచ్చుతుంది అనుకుంటా. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.